ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ కి అల్లు అర్జున్ గుడ్ బై. పెద్ద స్పెషల్ సాంగ్ లో బాలయ్య హీరోయిన్. ఇండియన్ సినిమా కింగ్ ఎవరో తేలిపోనుందా? మంచి మనసు చాటుకున్న చిరంజీవి. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్. హైదరాబాద్ కి అల్లు అర్జున్ గుడ్ బై. అల్లు అర్జున్ తన మకాన్ని హైదరాబాద్ నుండి ముంబైకి మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న రాక ముంబైలోనే అధిక భాగం షూటింగ్ ని జరుపుకుంటూ వస్తోంది. లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ కి చెందిన పలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో పాటు నేషనల్ వైడ్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గాను ఉన్నాడు. ముంబై వెళ్లాల్సి రావడంతో పాటు అక్కడే ఎక్కువ రోజు ఉండాల్సి వస్తోంది. అందుకనే కొన్ని సంవత్సరాలు ముంబైలోనే ఉండాలని నిర్ణయించుకొని లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. విజయ్ దేవరకొండకి నా తర్వాతనే రష్మిక అంటున్న కావ్య. బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ కావ్య రీసెంట్ గా వర్ష నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ షోకి గెస్ట్ గా వెళ్ళింది. విజయ్ దేవరకొండతో కిస్సింగ్ చేయాలంటే చేస్తావా అనే ప్రశ్న ఎదురవగా కావ్య మాట్లాడుతూ రష్మిక గారేంటి, నేనెంత బాగా చేస్తానో తెలుసా అని బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చి ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద స్పెషల్ సాంగ్ లో బాలయ్య హీరోయిన్. సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ఒక్కటే చర్చ. పెద్ద స్పెషల్ సాంగ్ లో చరణ్ కి ఎవరు జత కడతారని. ఈ క్రమంలో పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తూనే వస్తున్నాయి. రీసెంట్ గా సంయుక్త మీనన్ స్పెషల్ సాంగ్ లో చేయబోతుందనే న్యూస్ సినీ మార్కెట్ లో తాజా హోదాలో హల్చల్ చేస్తోంది. దీంతో ఈ న్యూస్ నిజమవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మగ్గుతున్న కొత్త సినిమాలు. గత శుక్రవారం విడుదలైన చిత్రానికి ఈ సోమవారం అత్యంత కీలకంగా మారింది. నాగశౌర్య నుంచి వచ్చిన బ్యాడ్ బాయ్ ప్రేక్షకుల అంచనాలని అందుకోవడంలో తడబడుతోంది. రొటీన్ కథనం కావడం మైనస్ అనే మాటలు వినబడుతున్నాయి. మరోవైపు కిరణ్ అబ్బవరం నిర్మాతగా వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ మరో మూవీ పాపం ప్రతాప్ కి పర్వాలేదనే టాక్ వస్తున్నప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి. ఇండియన్ సినీ సర్కిల్స్ లో రీసెంట్ గా షారుఖ్ వర్సెస్ ప్రభాస్ అనే ట్యాగ్ జోరుగానే చక్కర్లు కొడుతుంది. డిసెంబర్ 24న షారుఖ్ వన్ మ్యాన్ షో కింగ్ రిలీజ్ కాబోతుంది. అదే సమయంలో ప్రభాస్ ఫౌజీతో బరిలోకి దిగుతున్నాడు. డిసెంబర్ 24న రిలీజ్ అని అధికారికంగా ప్రకటన రాకపోయినా ఇంచుమించు అదే సమయంలో ఫౌజీ రాబోతుంది. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. 75 సంవత్సరాల వయసు నుంచి 76వ ఒడిలోకి అడుగు పెడుతూ ఉండడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడుకి బర్త్డే విషెస్ చెప్పారు. తన విషెస్ లో మావయ్య అని సంబోధించడం నందమూరి అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. రాకా కోసం ప్రెగ్నెన్సీని లెక్క చేయని దీపిక. అగ్రనటి దీపికా పదుకునే రెండోసారి ప్రెగ్నెన్సీ అయిన విషయం తెలిసిందే. దీంతో రాకా ఎలా కంప్లీట్ చేస్తుందనే ఆసక్తి అందరిలో మొదలైంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో అయితే బెంగ కూడా పట్టుకొని మూవీ వాయిదా పడుతుందేమో అనే దిగులతో ఉన్నారు. కానీ రీసెంట్ గా వినిపిస్తున్న కథనాల ప్రకారం దీపిక రాకని వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందట. మరోసారి మంచి మనసు చాటుకున్న చిరంజీవి ప్రజల ప్రేమని పొందడమే తన బాధ్యతగా ముందుకు సాగుతున్న మెగాస్టార్ మరోసారి తన మంచి మనసు చాటారు. హార్ట్ ఆపరేషన్ కోసం మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ కి 10,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రికి వ్యక్తిగతంగా వెళ్లి శివ ఆరోగ్యం గురించి తెలుసుకొని పూర్తి చికిత్స అందేలా చూసుకున్నారు. విజయ్ విడాకుల కేసులో కోర్టు కీలక ఆదేశాలు. కాలీవుడ్ స్టార్ టీవీకే అధ్యక్షుడు విజయ్ విడాకుల పిటిషన్ పై చెంగల్పట్టు కోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను జూన్ 15కి వాయిదా వేసిన కోర్టు ఆ రోజు విజయ్, సంగీత ఇద్దరు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఆగని దురంధర్ 2 ప్రభంజనం. నెల రోజులు దాటుతున్న దురంధర్ 2 కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. నిన్నటితో వరల్డ్ వైడ్ గా 1783 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇండియాలో 1360 కోట్ల గ్రాస్ కాగా ఓవర్సీస్ లో 423 కోట్లతో 1783 కోట్ల గ్రాస్. మరి ఈ నేపథ్యంలో 2000 కోట్ల గ్రాస్ అందుకుంటుందేమో చూడాలి.